ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలతో దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్ లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఈడీ రంగంలోకి దిగింది. శర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు A1 రాజ్ కసిరెడ్డితో మొదలుకొని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మద్యం ముడుపుల వసూలు నుంచి అవి అంతిమంగా చేరిన చోటు వరకు అనేక కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణం తీవ్రత నేపథ్యంలో ఈడీ ఇప్పటికే సిట్ నుంచి కేసు వివరాలను తీసుకుంది. దీనిపై సొంతంగా దర్యాప్తు ప్రారంభించింది. మరీ ముఖ్యంగా తమ పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్ పై ఈడీ దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. జగన్ హయాంలో అతి భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీలో శర్వాణి ఒకటి. ఈ వివరాలను సిట్ తన ఛార్జ్షీట్ లో ప్రస్తావించింది. అంతకుముందు ఈ కంపెనీ ఆంధ్ర గోల్డ్ విస్కీ తయారు చేసేది. ఇక ధరలు పెంచి ఆర్డర్లు ఇచ్చే కుట్రలో భాగంగా అదే పేరు ధ్వనించేలా దాన్ని ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీగా మార్చారు.